నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక పేరు అఘోరి అలియాస్ శ్రీనివాస్. సనాతన ధర్మం, మహిళపై అఘాయిత్యాల పేరుతో అఘోరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పోలీసులతో ఘర్షణలు, కేసుల పరంపర ఇవన్నీ మనం చూసాం. అయితే తన జీవితంలోకి శ్రీవర్షిణి అనే అమ్మాయి వచ్చిన తర్వాతే అసలు నాటకీయ పరిణామాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ వర్షిణి మిస్సింగ్, జైల్లో అఘోరి శ్రీనివాస్ తన భార్యను తలుచుకుంటూ కుమిలిపోతుంటే బయట ప్రపంచంలోకి వచ్చిన వర్షిని ఎక్కడికి వెళ్ళింది? ఈ మిస్సింగ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? రండి వివరాల్లోకి వెళ్దాం. గత ఏడాది కాలంగా లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంటే తెలియని వారుండరు. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోరాటం అంటూ తను చేసిన హంగామా అంతా ఇంత కాదు. కొన్నిసార్లు అఘోరి మాటలు ఆవేశాన్ని రగిలిస్తే, మరికొన్నిసార్లు తన చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పోలీస్ అధికారులపై దాడులకు పాల్పడడం, కేసులు నమోదు కావడం ఇవన్నీ అఘోరిని నిత్యం వార్తలు నిలిపాయి. అయితే ఆ అఘోరి జీవితంలోకి శ్రీవర్షిణి అనే యువతి ప్రవేశించిన తర్వాతే అసలు మలుపు తిరిగింది. అఘోరి వర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి వ్యవహారంతోనే కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. నేనే మొదటి భార్యను అంటూ రాధిక అనే మహిళ మీడియా ముందుకు రావడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. అంతటితో ఆగకుండా ఓ సినిమా నిర్మాత కూడా అఘోరిపై కేసు పెట్టారు. పూజల పేరుతో తనను బెదిరించి 10 లక్షల రూపాయలు వసూలు చేశాడని ఆ నిర్మాత ఆరోపించడంతో పోలీసులు అఘోరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన చంచల్గూడ జైల్లోనే రిమాండ్లో ఉన్నాడు. ఇటీవలే మోకిల, కొమరవెల్లి కేసుల్లో అఘోరికి బెయిల్ వచ్చినా మొదటి భార్య రాధిక పెట్టిన కేసులో ఇంకా బెయిల్ రాలేదు. అందుకే ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అఘోరితో పాటు అతని భార్య శ్రీవర్షిణిని కూడా గచ్చిబౌలిలోని ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచారు. ఇక అసలు విషయానికి వస్తే దాదాపు 45 రోజుల తర్వాత ఈ నెల 20న శ్రీవర్షిణి గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి రిలీజ్ అయింది. బయట ప్రపంచాన్ని చూసింది. అందరూ ఆమె నేరుగా విజయవాడలోని తన ఇంటికి వెళుతుందని అనుకున్నారు. కానీ ఆమె ఇంటికి తాళం వేసింది. దీంతో ఇప్పుడు వర్షిణి ఎక్కడికి వెళ్లిందన్నది హాట్ టాపిక్ గా మారింది. వర్షిణిని తలుచుకుంటూ అఘోరి శ్రీనివాస్ జైల్లో ఒంటరిగా ఆవేదనతో కుమిలిపోతున్నాడు. నా వర్షిణిని నాకు చూపించండి అంటూ అతను ఏడుస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో వర్షిణి బయటకు రాగానే మిస్సింగ్ అవ్వడం అందరినీ షాక్ గురి చేస్తుంది. విజయవాడకు వెళ్లకపోతే మరి మంచిర్యాలలోని అఘోరి శ్రీనివాస్ ఇంటికి వెళ్లిందా, లేక వేరే ఎక్కడికైనా వెళ్లిందా? ఈ మిస్సింగ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అఘోరి భార్య వర్షిణి ఎక్కడుంది? ఆమె అదృష్టం ఇప్పుడు మరో సంచలనం. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.